ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కథని చూసిన తర్వాత మీరు నిజంగా చాలా థ్రిల్ అవుతారు. ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథ. అది ఒక భయంకరమైన విపత్తు తర్వాత మొదలవుతుంది. ప్రేమ కోసం అతను 140 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాణాంతకమైన ప్రమాదకర జీవులతో పోరాడతాడు. అతని ప్రయాణంలో అతను కొత్త స్నేహితులని సంపాదించుకుంటాడు. తన భయాన్ని జయిస్తాడు. హీరోగా మారతాడు. అతను ఎంతో కష్టపడి ఆ అమ్మాయి కోసం వెళ్తే ఆమె అతన్ని ఫ్రెండ్‌గా అనుకుంటుంది. అదే సమయంలో అతని కాలనీకి ప్రమాదం ఉందని తెలిసి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ప్రేమను వదులుకుని స్నేహితుల కోసం వెళ్ళినప్పుడు అతని ముందు ఒక భయంకరమైన కుట్ర బయటపడుతుంది. మరి ఆ కుట్ర ఏంటి? తనను మోసం చేసిన వాళ్ళపై అతను ప్రతీకారం తీర్చుకుంటాడా? ప్రేమ, ప్రయాణం, ప్రతీకారం కలిసిన ఈ కథలో చివరికి ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్ లో మనకి ఆకాశం నుండి భూమి వైపు దూసుకొస్తున్న ఒక చాలా ప్రమాదకరమైన గ్రహశకలం కనిపిస్తుంది. అది భూమిని ఢీకొట్టక ముందే దాన్ని ఆపడానికి మనుషులు న్యూక్లియర్ మిసైల్స్ తో దానిపై దాడి చేస్తారు. ఈ మిసైల్స్ వల్ల ఆ గ్రహశకలం ధ్వంసం అవుతుంది. కానీ దాని న్యూక్లియర్ రేడియేషన్ ఉన్న ముక్కలు భూమిపై పడిపోతాయి. దాని కారణంగా చీమలు, సాలెపురుగులు, పాములు, బల్లులు వంటి చల్లని రక్తం ఉన్న జీవులు డిఎన్ఏలో మార్పులు వస్తాయి. ఈ జీవుల పరిమాణం కొన్ని రెట్లు పెరుగుతుంది. గత 1 సంవత్సరం నుండి జరుగుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో ఎక్కువగా పెద్ద జీవులు చనిపోతాయి. ఈ యుద్ధంలో సైన్యంతో పాటు బుల్లెట్లు, గన్లు కూడా అయిపోతాయి. దాదాపు 95% మనుషులు చనిపోతారు. మిగిలిన వాళ్ళు భూమి లోపల నిర్మించిన బంకర్లలో జీవిస్తూ ఉంటారు. ఈ కథ ఆ బతికి ఉన్న మనుషుల్లో ఒక్కడైన జోల్ అనే వ్యక్తి గురించి. కథ మొదలైనప్పుడు అతను తన గర్ల్ ఫ్రెండ్ ఏమీతో కార్లో ఉంటాడు. అప్పుడే ఆ గ్రహశకలం ముక్కలు వారి పట్టణం వైపు పడటం మొదలవుతుంది. ఆ తర్వాత ఒక చాలా పెద్ద పురుగు వారి పట్టణంపై దాడి చేస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఇంటి వైపు పరిగెడతారు. అక్కడ అందరూ పట్టణం వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడే ఏమీ జోల్ విడిపోవాల్సి వస్తుంది. వెళ్లే ముందు జోల్ ఏమీతో త్వరలోనే ఆమెను వెతుకుతానని చెప్తాడు. వెళ్లే దారిలో జోల్ కుటుంబం ఆ జీవుల దాడిలో చిక్కుకుంటుంది. జోల్ కార్ నుండి బయటకు వెళ్తాడు. కానీ అతని తల్లిదండ్రులు లోపలే ఇరుక్కుపోతారు. తన చివరి క్షణాలలో జోల్ తల్లి అతన్ని వెళ్ళిపోమని చెప్తుంది. జోల్ అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఒక పెద్ద జీవి వారి కారుపై కాలు పెడుతుంది. తన కళ్ల ముందే తల్లిదండ్రులు చనిపోవడాన్ని చూసి జోల్ షాక్లో ఉండిపోతాడు. చుట్టుపక్కల ఉన్నవారు జోల్ను పట్టుకుని కారులో ఎక్కించుకుని అక్కడి నుండి తీసుకెళ్లిపోతారు. కానీ జోల్ ఈ ఘటన నుండి బయటపడలేకపోతాడు. ఈ ఘటన జరిగి ఇప్పటికి 7 సంవత్సరాలు గడుస్తుంది. జోల్ ఇప్పుడు తనను కాపాడిన వాళ్లతోనే ఉంటాడు. ఈ బంకర్లో అందరూ తమ పార్ట్నర్లతో కలిసి ఉంటారు. జోల్ ఒక్కడు తప్ప. అతను ఇప్పటికీ తన తల్లిదండ్రుల మరణం నుండి బయటపడలేకపోతున్నాడు. అతని భయం కారణంగా అతన్ని బయటికి పంపించరు. అప్పటి నుండి అతనిలో ఒక భయం మొదలవుతుంది. అతను ఆ జీవులను చూడగానే షాక్లోకి వెళ్ళిపోతాడు. ఏమీ చేయలేడు. అతని ఈ భయం వల్ల అతన్ని ఎప్పుడూ బయటికి పంపించరు. జోల్ బంకర్లో అందరి కోసం వంట చేయడం, శుభ్రం చేయడం చేస్తూ 7 సంవత్సరాలు ఇలాగే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడే ఒకరోజు వారి బంకర్లోకి ఒక పెద్ద చీమ వస్తుంది. గ్రూప్లోని అందరి మగవాళ్ళు దానితో పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. జోల్ కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని అనుకుంటాడు. కానీ మిగతా వాళ్ళు అతన్ని రాకుండా ఆపేస్తారు. ఇప్పుడు 4 వ్యక్తులు ఒక గ్రూప్గా ఆ జీవిని చంపడానికి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఈ పోరాటాన్ని ఒక థర్మల్ కెమెరాపై చూస్తూ ఉంటారు. ఈ 4లో ఒకరిని ఆ పెద్ద చీమ పట్టుకుంటుంది. తన స్నేహితులు ప్రమాదంలో ఉండటం చూసి జోల్ ఆగలేకపోతాడు. వాళ్ళని కాపాడడానికే అక్కడికి వెళ్తాడు. అప్పుడే అతనికి ఆ పెద్ద చీమ నీడ కనిపిస్తుంది. ఆ చీమ నోట్లో వారి స్నేహితుడు ఉంటాడు. ఇది చూడగానే జోల్ భయం అతనిపై ఆధిపత్యం చేస్తుంది. అతను అక్కడే నిలబడిపోతాడు. ఈ పెద్ద చీమ అతని వైపు రాగానే జోల్ తన కళ్ళు మూసుకుంటాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చీమ తల జోల్ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. గ్రూప్లోని 2 వ్యక్తులు ఆ చీమ తలను నరికేసుంటారు. ఈ ఘటన నుండి బయటపడడానికి తన దృష్టిని మళ్లించడానికి జోల్ రేడియోలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఆమె మరెవరో కాదు, ఏమీ. ఏమీ కూడా 7 సంవత్సరాల క్రితం జరిగిన ఆ ప్రమాదంలో బతుకుంటుంది. కానీ ఏమీ కాలనీ ఇక్కడి నుండి చాలా దూరంలో ఉంటుంది. 7 సంవత్సరాల క్రితం విడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కలవలేదు. ఏమీని వెతకడానికి జోల్ చాలా స్టేషన్లో మాట్లాడుతూ ఉంటాడు. చివరికి ఆమెను వెతుకుతాడు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు.
మాట్లాడుకుంటారు. కానీ అకస్మాత్తుగా రేడియో ఆగిపోతుంది. మరణాన్ని ఎదుర్కొని వచ్చిన జోల్ కొంచెం బాధపడతాడు. జీవితాంతం బంకర్లో కూర్చుని తన మరణం కోసం వేచి ఉండాలని అతను అనుకోవడం లేదు. జోలు తన స్నేహితులను ఏమీ కాలనీ ఇక్కడికి ఎంత దూరంలో ఉంది అని అడుగుతాడు. వాళ్ళు ఏమీ కాలనీ పశ్చిమ దిశలో 140 కిలోమీటర్ల దూరంలో ఒక బీచ్ పై ఉందని చెప్తారు. జోల్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్తాడు. అతని స్నేహితులు అక్కడికి చేరుకోవడానికి కనీసం 7 రోజులు పడుతుందని, ఏమీ కాలనీకి వెళ్లే దారిలో ట్రైన్ అయిన మనిషి కూడా 3-4 రోజులకు మించి ఎక్కువగా బ్రతకలేడని చెప్తారు. నువ్వైతే ఒక గంటలోనే చనిపోతావని చెప్తారు. కానీ జోల్ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతను ఏమీని కలుస్తాడు, లేదా ప్రయత్నిస్తూనే తన ప్రాణాలను ఇస్తాడు. జోలు తాను ఈ బంకర్లో ఈ ప్రజలతో ఉండటానికి అర్హత లేదని, తాను కేవలం ఒక భారమని కూడా అనుకుంటూ ఉంటాడు. కానీ నిజానికి అలా కాదు. జోలు స్నేహితులు అతన్ని చాలా ప్రేమిస్తారు. వాళ్ళు అతనికి ఏమీ దగ్గరికి చేరుకోవడానికి సహాయపడడానికి ఒక మ్యాప్ను కూడా తయారు చేసిస్తారు. ఇప్పుడు జోలు ఇన్నేళ్ల తర్వాత ఆ కాలనీ నుండి బయటకు వస్తాడు. ఏమీ కాలనీ పశ్చిమ దిశలో 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ పశ్చిమ దిశ ఏది అనేది జోల్కు అస్సలు తెలీదు. ఏమీ చూడకుండా అర్థం చేసుకోకుండానే జోల్ ముందుకు వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే జోల్కు ఒక పెద్ద జీవి శబ్దం వినిపిస్తుంది. అతను దగ్గరలో ఉన్న ఒక ఇంటిలో దాక్కోవడానికి వెళ్తాడు. కానీ అక్కడ ఉన్న చెరువులో ఒక పెద్ద కప్ప అప్పటికే ఉంటుంది. ఈ జీవిని చూడగానే జోల్ మళ్ళీ నిలబడిపోతాడు. ఆ కప్ప తన నాలుకతో జోల్పై దాడి చేయబోతూ ఉండగా ఒక కుక్క జోల్ను వెనక్కి నెట్టి అక్కడి నుండి పంపించేస్తుంది. అప్పుడే ఆ కప్ప మళ్ళీ దాడి చేస్తుంది. తన నాలుకతో జోల్ కాలు పట్టుకుంటుంది. అప్పుడే ఆ కుక్క ఆ కప్ప నాలుకను కొరికేస్తుంది. దాంతో కప్ప పట్టు వదిలేస్తుంది. వెంటనే జోల్ ఆ కుక్క అక్కడి నుండి పారిపోతారు. త్వరలోనే ఈ కుక్క ఒక ఆగిపోయిన బస్సులో ఎక్కుతుంది. ఈ బస్సు ఈ కుక్క ఇల్లు. ఆ కుక్క తన యజమానితో కలిసి ఇక్కడే నివసిస్తూ ఉండేది. దాని యజమాని బహుశా చనిపోయి ఉండవచ్చు. జోలు ఒక గోడపై బాయ్ అని రాసి ఉండటాన్ని చూస్తాడు. జోల్ బాయ్ అని అనగానే కుక్క అప్రమత్తమవుతుంది. దాంతో జోల్కి ఆ కుక్క పేరు బాయ్ అని అర్థమవుతుంది. అక్కడ పడి ఉన్న ఒక ఎర్రటి డ్రెస్సును జోల్ తీయగానే బాయ్ ఆ డ్రెస్సును వెంటనే జోల్ నుండి లాగేసుకుంటుంది. ఎందుకంటే అది బాయ్ యజమాని చివరి గుర్తు. జోల్ ఆ రాత్రంతా ఆ బస్సులోనే ఆగి ఉదయం అక్కడి నుండి బయలుదేరతాడు. జోల్ వెళ్ళబోతూ ఉండగా బాయ్ కూడా ఆ ఎర్రటి డ్రెస్ను తీసుకుని అతని వెనకాలే వస్తుంది. బాయ్ అతనితో రావాలని అనుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత జోల్ ఆ డ్రెస్ను తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. బాయ్ను తనతో తీసుకుని వెళ్తాడు. పూర్తిగా నాశనమైన ప్రాంతాల గుండా వెళ్తూ వాళ్ళిద్దరూ మెల్లమెల్లగా తన గమ్యం వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడే దారిలో జోల్కు ఒక మొక్కపై కొన్ని పండ్లు కనిపిస్తాయి. అతనికి చాలా ఆకలిగా ఉంటుంది. కానీ అతను ఆ పండును తినబోతూ ఉండగా బాయ్ అతని కాలును లాగుతుంది. బహుశా జోల్ ఆ పండు తినకూడదు అని అది కోరుకుంటుంది. బాయ్ అలా చేయడం వల్ల ఆ పండ్లు బహుశా విషపూరితమై ఉండవచ్చు అని జోల్కు అర్థమైపోతుంది. ముందుకు వెళ్తూ జోన్ తన ప్రయాణ అనుభవాలను ఒక పుస్తకంలో రాస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా నడుస్తూ ఉండగా జోల్ ఒక పెద్ద గొయ్యిలో పడిపోతాడు. అతను పైకి ఎక్కడానికి ప్రయత్నించగానే తాను ఇక్కడ ఒంటరిగా లేనని గ్రహిస్తాడు. నేలపై పెద్ద పెద్ద ఎముకలు పడి ఉంటాయి. అంటే అతను ఇక్కడ మొదటి బాధితుడు కాదని అర్థమవుతుంది. అకస్మాత్తుగా చాలా చురుకైన రక్తం పీల్చే పురుగులు అతనిపై దాడి చేస్తాయి. కానీ సరిగ్గా అప్పుడే ఒక తెలియని వ్యక్తి అతని తాడుతో పైకి లాగుతాడు. ఈ వ్యక్తి పేరు క్లైడ్. అతనితో పాటు ఉన్న ఈ చిన్న పిల్ల పేరు మీనో. ఈ చిన్న పిల్ల చాలా ప్రమాదకరమైనది. ఆమె ఆ పురుగులన్నింటినీ ఒక గ్రెనేడ్తో పేల్చేస్తుంది. క్లైడ్ జోల్తో నువ్విక్కడ ఒంటరిగా తిరగకూడదు అని చెప్తాడు. దీనికి జోల్ నేను ఒంటరిగా లేను, నా దగ్గర ఒక కుక్క ఉంది. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఏమిని వెతకడానికి ఆమె కాలనీకి వెళ్తున్నానని చెప్తాడు. క్లైడ్ తాను ఉత్తర దిశ వైపు వెళ్తున్నానని చెప్తాడు. అక్కడ పర్వతాలు మంచు ఉంటాయి. చలి కారణంగా ఈ జీవులు అక్కడికి రావు. కొంచెం దూరం కలిసి వెళ్లాల్సి ఉంటుంది. కావాలంటే జోల్ తనతో కలిసి రావచ్చని క్లైడ్ చెప్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పర్వతం దగ్గర ఆగుతారు. మీనో జోల్కు బాణం విసరడం నేర్పిస్తుంది. కానీ జోల్ గురి చాలా చెత్తగా ఉంటుంది. మీనో ఆమె తండ్రి వారి కాలనీలో బెస్ట్ ఆర్చర్ అని చెప్తుంది. కానీ ఈ ప్రమాదకరమైన జీవుల గుంపు వారి కాలనీపై ఒకేసారి దాడి చేసినప్పుడు మీనో తండ్రితో పాటు క్లైడ్ కుమారుడు కూడా చనిపోతాడు. అప్పటి నుండి క్లైడ్, మీనో ఇద్దరూ ఒక సురక్షితమైన కాలనీ కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు జీవితాన్ని ప్రశాంతంగా గడపగలరు. అప్పుడే అడవి నుండి ఒక జీవి వారి వైపు రావడం క్లైడ్కు కనిపిస్తుంది. క్లైడ్ జోల్తో ఈ జీవికి ఇప్పుడు నీ వాసన దొరికింది, అందుకే ఇది నిన్ను చాలా కాలం వెంటాడుతుంది అని చెప్తాడు. అయినా కూడా వాళ్ళు త్వరగానే అక్కడి నుండి వెళ్ళిపోతారు. నిజానికి మీనో, క్లైడ్ చాలా కాలం నుండి భూమిపై బతుకుతున్నారు. అందుకే వాళ్ళకి ఈ జీవుల గురించి చాలా విషయాలు తెలుసు. ముందుకు వెళ్ళాక క్లైడ్కు ఒక చాలా పెద్ద నత్త కనిపిస్తుంది. క్లైడ్ జోల్తో అస్సలు కదలొద్దు అని చెప్తాడు. కానీ జోల్ భయంతో ఎలాగో నిలబడిపోయి ఉంటాడు. క్లైడ్ మెల్లగా జోల్ను టీషర్ట్ను తీయమని చెప్తాడు. ఆ టీషర్ట్ను అతను నత్తపై వేస్తాడు. నత్త కూడా వారికి ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. క్లైడ్ అలా ఎందుకు
ఎందుకు చేస్తాడంటే, ఇప్పుడు ఆ నత్త ఎక్కడికి వెళ్తే అక్కడికి జోల్ వాసన వెళ్తుంది. దాంతో వాళ్ళని వెంబడిస్తున్న జీవి కన్‌ఫ్యూజ్ అవుతుంది. దీనిపై జోల్ నత్త మనపై దాడి ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. దానికి క్లైడ్ కొన్ని జీవులు మంచివి కూడా ఉంటాయని చెప్తాడు. మీనో నువ్వు ఎప్పుడైనా కన్‌ఫ్యూజ్ అయితే వాటి కళ్ళలోకి చూడు. నీకు అర్థమవుతుంది. కళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పవు అంటుంది. రాత్రి వాళ్ళు ఒక చోట ఆగి భోజనం చేస్తారు. కానీ వీడు విశ్రాంతి తీసుకోవాలని అనుకోగానే క్లైడ్ వాళ్ళని లేపుతాడు. ఎందుకంటే వాళ్ళ భోజనం వాసనతో మిగతా జీవులు అక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు అక్కడ ఆగిపోవడం ప్రమాదకరం. మరుసటి రోజు మీనో మళ్ళీ జోల్కు క్రాస్ బోపై శిక్షణ ఇస్తుంది. మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచమని, బాణం వెయ్యని మీనో చెప్తుంది. జోల్ అలా చేసినప్పుడల్లా అతని బాణం గురి తగులుతుంది. మీనో ఇది చూసి చాలా సంతోషపడుతుంది. జోల్ను కౌగిలించుకుంటుంది. ఈ చిన్న వయసులో తన కుటుంబాన్ని కోల్పోయిన మీనోకు ఇప్పుడు జోల్లో తన అన్నయ్య కనిపిస్తాడు. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. క్లైడ్, మీనో జోల్కు అన్ని జీవుల నుండి తప్పించుకుని బతకడం నేర్పిస్తారు. విషపూరితమైన జంతువుల విషం ప్రభావం పోయే మొక్కల గురించి కూడా చెప్తారు. అన్నింటి గురించి చెప్పిన తర్వాత వాళ్ళు భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన జీవి గురించి కూడా చెప్తారు. దాని పేరు శాండ్ గోబ్లర్. ఈ శాండ్ గోబ్లర్స్ భూమి లోపల నడుస్తూ ఏదైనా శబ్దాన్ని చాలా ఖచ్చితంగా వెంబడిస్తాయి. కానీ వాటిలో అత్యంత ప్రమాదకరమైనది వాణిరాణి. అది పరిమాణంలో వాటికంటే చాలా పెద్దదిగా ఉంటుంది. దాని ఒక రెక్క భూమిపైన కనిపిస్తుంది. రాణికి మీ శబ్దం కొంచెం కూడా వినిపిస్తే ఆట ముగిసినట్లే. ఇప్పటి వరకు ఏ శాండ్ గ్లోబర్ రాణిని ఎదిరించి ఎవరూ బతకలేదు. మీనో ప్రతిరోజు జోల్కు క్రాస్ బోపై శిక్షణ ఇస్తుంది. ఇప్పుడు జోలు రోజురోజుకి మెరుగవుతూ ఉంటాడు. 5 రోజుల తర్వాత వాళ్ళు విడిపోసిన చోటు వచ్చేస్తుంది. క్లైడ్ జోల్తో నువ్వు మాతోనే రా, ఒంటరిగా బతకడం నీకు కొంచెం కష్టం, కలిసుంటే బతికే అవకాశాలు ఎక్కువ అని చెప్తాడు. కానీ జోల్కు ఏమిని కలవాలనే ధ్యాస మాత్రమే ఉంటుంది. అతని నిర్ణయంతో మీనో చాలా బాధపడుతుంది. జోల్ ఆమెతో ఏమీ నాకు చాలా ముఖ్యమని చెప్తాడు. మీనో చివరిసారిగా జోల్ను కౌగిలించుకుంటుంది. క్లైడ్ వెళ్తూ వెళ్తూ జోల్కు ఒక గ్రనేట్ ఇస్తాడు. చాలా అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించు. దీన్ని పిన్ను తీసిన తర్వాత 5 వరకు లెక్కించి ఆ తర్వాత విసురు. 5 వరకు లెక్కించడం గుర్తుంచుకో అని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరూ తమ తమ దారిలో వెళ్తారు. ఇప్పుడు జోల్, బాయ్ 50 కిలోమీటర్ల దూరం ఒంటరిగా ప్రయాణించాలి. కానీ ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం దూరం నడిచిన తర్వాత వాళ్ళు ఒక చోటును ఎంచుకుంటారు. అక్కడ బాయ్ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదు. భయంతో అది ఒక పెడల్ బోట్ కింద దాక్కుంటుంది. జోల్ బాయ్ను బయటికి రమ్మని చెప్తూ ఉండగా అప్పుడే జోల్ కాళ్ల కింద నుండి 100 కాళ్లు కలిగిన ఒక భారీ పురుగు బయటికి వస్తుంది. జోల్ భయంతో తన క్రాస్ బోను తీస్తాడు. కానీ ఆ జీవి జోల్కు చాలా దగ్గరగా వస్తుంది. అది తన తోకతో జోల్ను పట్టుకోబోతూ ఉండగా అప్పుడే బాయ్ మొరగటం వల్ల అది భయపడుతుంది. అది తన తోకతో జోల్పై దాడి చేసి అతని చాలా దూరంలో విసిరేస్తుంది. ఇప్పుడు ఆ జీవి బాయ్ను చంపడానికి బోటును అన్ని వైపుల నుండి చుట్టుముట్టి దాన్ని పడేస్తుంది. అప్పుడే జోల్ కళ్ళ ముందు మళ్ళీ తన తల్లిదండ్రులు కోల్పోయిన ఆ దృశ్యం కనిపిస్తుంది. కానీ ఈసారి జోలు నిలబడిపోడు. తన భయాన్ని అధిగమించి లేచి నిలబడతాడు. క్రాస్బోతో ఆ జీవి వైపు బాణం విసురుతాడు. ఈ బాణం ఆ జీవి మెడకు తగులుతుంది. దాంతో అది కోపంతో ఊగిపోతుంది. ఇప్పుడు అది బాయ్ను వదిలి వేగంగా జోల్ వైపు వస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో జోల్ బాణం విసురుతాడు. అది ఆ జీవి తలకు తగులుతుంది. జోల్ దాడితో అది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. జోల్ భయంతో వణుకుతూ ఉంటాడు. తాను నిజంగా అంత పెద్ద జీవిని చంపాడా అని అతను నమ్మలేకపోతాడు. అప్పుడే జోల్కు బాయ్ కనిపిస్తుంది. బాయ్ పరిగెత్తుకుంటూ జోల్ దగ్గరికి వస్తుంది. జోలు తన తల్లిదండ్రులను కాపాడలేకపోయినా ఈరోజు తన భయాన్ని అధిగమించి బాయ్ ప్రాణాన్ని కాపాడతాడు. మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ ఒక పెద్ద గొయ్యి దగ్గరకు చేరుకుంటారు. బాయ్ మళ్ళీ వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. పారిపోతుంది. దగ్గరలో ఏదైనా ప్రమాదం ఉందని జోల్కు అర్థమైపోతుంది. అప్పుడే జోల్ భూమి లోపల నుండి ఒక జీవి తన వైపు వస్తూ ఉండటాన్ని చూస్తాడు. దాని ఒక రెక్క బయట ఉంటుంది. అంటే ఇది రాణి. శాండ్ గ్లోబస్ రాణి. దాని నుండి తప్పించుకోవడానికి జోల్ ఒక చిన్న బొమ్మను దూరంగా విసురుతాడు. దాని శబ్దంతో రాణి అటువైపు వెళ్తుంది. జోలు బొమ్మ విసిరిన వైపు శాండ్ గ్లోబర్ క్వీన్ భూమిని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. జోలు సమయం వృధా చేయకుండా అక్కడి నుంచి పరిగెడతాడు. రాణి అతని వెనక పరిగెడుతూ ఉంటుంది. పరిగెడుతూ జోల్ అకస్మాత్తుగా కింద పడిపోతాడు. అతని బ్యాగ్ అతని నుంచి దూరంగా జారిపోతుంది. జోల్ బాయ్ వెనక ఒక చెట్ట మొదట్లో దాక్కుంటాడు. జోలు బాయ్ నోరు మూస్తాడు. దాని నుండి ఎలాంటి శబ్దం రాకుండా ఉండటానికి. ఎలాంటి శబ్దం రాకపోవడంతో ఆ రాణి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే జోల్ బ్యాగ్ నుండి బాయ్ యజమాని ఎర్రటి డ్రెస్ నదిలో పడిపోతుంది. ఇది చూడగానే బాయ్ తన ప్రాణాల గురించి కూడా పట్టించుకోకుండా ఆ డ్రెస్ను కాపాడటానికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. జోల్ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాయ్ ఆగదు. ఇప్పుడు క్వీన్ మళ్ళీ వాళ్ళ వైపు వస్తుంది. బాయ్ను కాపాడడానికి జోల్ తన బ్యాగ్ వైపు పరిగెడతాడు.
ఆ గ్రనేట్‌ను తీస్తాడు. పిన్ తీసి జోల్ 5 వరకు లెక్కించబోతూ ఉండగా గ్రనేట్ అతని చేతి నుండి జారిపోతుంది. జోలు గ్రనేట్‌ను తీసుకోవాలి అనుకుంటూ ఉండగా క్వీన్ అక్కడికొచ్చేస్తుంది. జోల్‌పై దాడి చేస్తుంది. కానీ జోలు ఆ గ్రనేట్‌ను కంగారుగా క్వీన్ నోట్లో వేస్తాడు. తాను నదిలోకి దూకేస్తాడు. అతని దాడితో క్వీన్ ముక్కలైపోతుంది. జోలు చాలా సంతోషపడతాడు. కానీ అతను బాయ్‌పై చాలా కోపంగా ఉంటాడు. జోల్ నీటి నుండి బయటికి రాగానే జలగ వంటి కొన్ని జీవులు అతని శరీరం మొత్తం అంటుకుపోవడాన్ని చూస్తాడు. కంగారు పడి జోల్ వాటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తన శరీరం నుండి తీసేస్తాడు. ఈ మొత్తం ఘటనకు అతను బాయ్‌ను నిందిస్తూ ఉంటాడు. ఆ చెత్త డ్రెస్ వల్ల మన ఇద్దరి ప్రాణాలు పోయివి అని బాయ్‌ని తిడుతూ ఉంటాడు. బాయ్ ఈ విషయంపై కోపంగా ఉంటుంది. జోల్‌ను వదిలి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి ఆ పురుగుల విషం వల్ల జోల్ తూలిపోతూ ఉంటాడు. ఆ విషయం వల్ల అతనికి భ్రమలు కలుగుతూ ఉంటాయి. ఈ మైకంలో అతను కొంచెం దూరం వెళ్లి స్పృహ కోల్పోతాడు. అప్పుడే అతనికి ఆ విషాన్ని నయం చేయగల మొక్క కనిపిస్తుంది. జోల్ ఆ మొక్కను త్వరగా తినేస్తాడు. ఆ మైకంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అతనిలో ఎక్కువ నడిచేంత శక్తి ఉండదు. అందుకే జోల్ ఒక చోట ఆగి కూర్చుంటాడు. అప్పుడే అకస్మాత్తుగా జోల్‌కు అక్కడ ఏమీ కనిపిస్తుంది. 7 సంవత్సరాల తర్వాత ఏమీని మళ్ళీ చూసి జోల్ ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ స్పృహ కోల్పోతాడు. అతనికి స్పృహ వచ్చినప్పుడు జోల్ ఇప్పుడు ఏమీ కాలనీలో ఉండడం తెలుస్తుంది. ఏమీని నిజంగా తన కళ్ళ ముందు చూసి జోల్ చాలా సంతోషిస్తాడు. ఆశ్చర్యపోతాడు కూడా. ఏమీ అతన్ని విశ్రాంతి తీసుకోమని చెప్తుంది. జోల్ ఇంతకాలం తర్వాత నిన్ను మళ్ళీ ముద్దు పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. కానీ ఏమీ నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఈ వృద్ధుడిని ముద్దు పెట్టుకున్నావని చెప్తుంది. ఆ తర్వాత ఏమీ తన కాలనీలోకి కొంతమంది వచ్చారని చెప్తుంది. వాళ్ళలో ఒకడు కెప్టెన్. అతను అందరినీ ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాడు. ఈ మాటలు జోల్‌కు కొంచెం వింతగా అనిపిస్తాయి. కానీ అప్పుడే ఏమీ ఒక పని కోసం అక్కడి నుండి వెళ్తుంది. జోల్ తన గది నుండి బయటికి వచ్చినప్పుడు కాలనీ అందాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. బయటికి రాగానే అతనికి ఒక బీచ్ కనిపిస్తుంది. ఏమీ కాలనీ భూమి లోపల ఉన్న వెనక సముద్రం ఉండటం వల్ల వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే ఈ జీవులన్నీ నీటిని ఇష్టపడవు. జోల్ బయట ఉండటాన్ని చూసి ఏమీ అతనితో మాట్లాడడానికి వస్తుంది. అప్పుడే ఆ కెప్టెన్ అతని కొందరు సహచరులు కూడా అక్కడికి వస్తారు. ఏమీ జోల్‌ను కెప్టెన్‌కు పరిచయం చేస్తుంది. అతను 7 రోజుల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడని చెప్తుంది. ఈ విషయం తెలిసి కెప్టెన్ ఆశ్చర్యపోతాడు. తాను ఒకప్పుడు ఆర్మీలో ఉన్నానని, ఇప్పుడు మిగిలిన ప్రజలను తన ఓడలో ఒక బేస్‌కు తీసుకువెళ్తున్నానని చెప్తాడు. అక్కడ వాళ్ళు ఈ ప్రమాదకరమైన జీవుల నుండి దూరంగా ప్రశాంతంగా జీవించవచ్చు అని చెప్తాడు. జోల్ ఏమీకి ఒంటరిగా మాట్లాడడానికి సమయం దొరికినప్పుడు జోల్ ఏమీని నేను ఇంత దూరం కేవలం నిన్ను కలవడానికే వచ్చాను. కానీ నువ్వు నన్ను చూసి అంత సంతోషంగా ఎందుకు లేవని అడుగుతాడు. ఏమీ ఇన్ని సంవత్సరాలలో చాలా మారిపోయిందని చెప్తుంది. ఆమె తన తల్లిదండ్రులను కోల్పోయింది. గత సంవత్సరం తాను చాలా ప్రేమించిన వ్యక్తిని కూడా కోల్పోయానని చెప్తుంది. ఇది విని జోల్ ప్రపంచం తలకిందులైనట్లు అనిపిస్తుంది. ఇక్కడికి రాకముందు తాను ఏమీని నువ్వు నన్ను కావాలనుకుంటున్నావా లేదా అని అడగాల్సింది అని జోల్ కనిపిస్తుంది. కానీ ఏమీ ఇది తన తప్పు అని అంటుంది. తాను రేడియోలో జోల్‌కు అన్ని విషయాలను ముందుగానే చెప్పి ఉండాల్సిందని అంటుంది. అయినా నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మనం కెప్టెన్‌తో కలిసి వెళ్తాం. ఈ జీవుల నుండి శాశ్వతంగా స్వేచ్ఛను పొందుతాము. మనం స్నేహితులుగా ఉండొచ్చు అని ఏమీ చెప్తుంది. జోల్ 140 కిలోమీటర్లు డైనోసార్ వంటి పురుగులతో పోరాడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చాడు. కానీ ఆమె అతన్ని చాలా సులభంగా ఫ్రెండ్ అనేసింది. చాలా పాపం కదా! ఎందుకంటే అతనికి స్నేహితులు అక్కడ కూడా ఉన్నారు. జోల్ ఆ సమయంలో ఏమీ ఆలోచించలేకపోయాడు. అర్థం చేసుకోలేడు. కొంతసేపటి తర్వాత జోల్ తన కాలనీ వాళ్ళతో రేడియోలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ మాట్లాడలేకపోతాడు. అప్పుడే ఆ వృద్ధుడు జోల్ దగ్గరికి వస్తాడు. కొన్ని పండ్లు, బీరు ఇస్తాడు. ఇది కెప్టెన్ వైపు నుండి కొత్త జీవితం ప్రారంభించడానికి కాలనీ ప్రజలందరి కోసం ఒక బహుమతి అని చెప్తాడు. ఇప్పుడు జోల్ తన స్నేహితులు ఇచ్చిన మ్యాప్ను చూస్తాడు. ఈ మ్యాప్ వెనక వాళ్ళు అతని కోసం సందేశాలు రాసి ఉంటారు. వాటిని చదివి జోల్ ఎమోషనల్ అయిపోతాడు. తాను తన కాలనీ ప్రజలకు ఎంత ముఖ్యమో అతనికి అర్థమవుతుంది. 7 సంవత్సరాలుగా కలవని ఒక అమ్మాయి కోసం అతను తన వాళ్ళందరినీ వదిలేసొచ్చాడు. అప్పుడే రేడియోలో జోల్ కాలనీ నుండి ఒక సందేశం వస్తుంది. జోల్ స్వరం విని వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. అతను ఇంత దూరం చేరుకున్నందుకు ఆశ్చర్యపోతారు. జోల్ వాళ్ళతో జరిగిన అన్ని సంఘటనలను వివరిస్తాడు. జోల్ ఇవన్నీ ఒంటరిగా ఎలా చేశాడా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. జోల్ వాళ్ళని వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు జోల్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలాసార్లు దాడి జరిగిందని, ఆ కాలనీ ఇప్పుడు సురక్షితంగా లేదని చెప్తారు. అప్పుడే అకస్మాత్తుగా కనెక్షన్ తెగిపోతుంది. ఇప్పుడు జోల్ తన స్నేహితుల కోసం తిరిగి
వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. వాళ్ళని తీసుకెళ్ళకపోతే కెప్టెన్‌తో ముందుకు వెళ్ళకూడదని అనుకుంటాడు. అప్పుడే జోల్ దృష్టి తనకి ఇచ్చిన పండ్లపై పడుతుంది. వాటిని చూసి జోల్‌కు ఏదో గుర్తుకొస్తుంది. జోల్ తన పుస్తకాన్ని తీసి చూస్తే బాయ్ తినొద్దని చెప్పిన పండు ఇది అని తెలుస్తుంది. అది చూడగానే జోల్ ఏమీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ బయట అందరూ ఈ పండ్ల మత్తులో ఊగుతూ ఉంటారు. జోల్ ఏమీకి వివరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఒకరి తర్వాత ఒకరు అందరూ స్పృహ కోల్పోతూ ఉంటారు. అప్పుడే డయానా వెనక నుండి జోల్పై దాడి చేస్తుంది. జోల్కు స్పృహ వచ్చినప్పుడు కాలనీలోని అందరూ కట్టేస్తుంటారు. నిజానికి ఈ కెప్టెన్ ఇదే పని చేస్తుంటాడు. అతను వేర్వేరు కాలనీలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల ఆహార వస్తువులను దొంగలిస్తాడు. కెప్టెన్ ఓడను నడపడానికి ఇంధనం ఎక్కడి నుండి తీసుకురావాలి అని అంటాడు. అందుకే వాళ్ళు ఒక చాలా పెద్ద పీతను పట్టుకుని ఉంటారు. అది వాళ్ళ ఓడను లాగుతుంది. దానికి బదులుగా వాళ్ళు దొంగలించిన కాలనీల ప్రజల్ని పీతకు ఆహారంగా ఇస్తూ ఉంటారు. కెప్టెన్ డయానాతో ఈ కుక్కను చంపేయని చెప్తాడు. డయానా తన చేతిలో ఉన్న రాకెట్ లాంచర్ను ఉపయోగించబోతూ ఉండగా ఆమె చేతిపై దాడి చేస్తుంది. దాంతో డయానా గురి తప్పుతుంది. ఆ గ్రనేట్ నేరుగా ఆ పీతకు తగులుతుంది. ఈ దాడి వల్ల పీతకు చాలా దెబ్బ తగులుతుంది. అప్పుడే కెప్టెన్ కిందకు వస్తాడు. ఏమీని ఎంతలా కొడతాడంటే ఆమె వెంటనే స్పృహ కోల్పోతుంది. ఇంకోవైపు గ్రనేట్ తగలడం వల్ల ఆ పీతకు చాలా కోపం వస్తుంది. అది కెప్టెన్ చంపడానికి అతని వైపు వెళ్తుంది. కానీ కెప్టెన్ మళ్ళీ దానికి షాక్ ఇస్తాడు. ఆ పీత మళ్ళీ జోల్ వైపు తిరుగుతుంది. ఇక్కడ జోల్ బాయ్ని ఏమీ దగ్గరకు వెళ్ళమని చెప్తాడు, ఆమెను కాపాడడానికి. బాయ్ ఎలాగోలాగా ఏమిని లేపడానికి ప్రయత్నిస్తుంది. ఈ అవకాశాన్ని చూసి ఆ ముగ్గురు దొంగలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ జీవి ఇప్పుడు జోల్పై ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తూ ఉంటుంది. అప్పుడే ఏమికి స్పృహ వస్తుంది. ఆమె ముందు పడి ఉన్న గ్రనేట్ గన్ను తీసుకుంటుంది. ఇప్పుడు ఈ జీవి జోల్ను తన కాళ్లతో పట్టుకుంటుంది. జోల్ ఏమీని ఆ గన్ను అడుగుతాడు. ఏమీ త్వరగా అతనికి తుపాకీ ఇస్తుంది. జోల్ ట్రిగ్గర్ నొక్కబోతూ ఉంటాడు. కానీ అప్పుడే అతను పీత కళ్ళల్లోకి చూస్తాడు. జోల్కు అకస్మాత్తుగా మీనో మాటలు గుర్తుకొస్తాయి. ఏదైనా జీవి కళ్ళల్లోకి చూసి అది మంచిదా కాదా అనేది చెప్పవచ్చు అని అంటుంది. ఈ జీవి కళ్ళలో జోల్కు ఆ చైన్ వల్ల జరుగుతున్న బాధ మాత్రమే కనిపిస్తుంది. దాంతో దానికి పదే పదే షాకిస్తూ ఉంటారు. జోలు ఆ చైన్ వైపు గురి పెడతాడు. పీతను విడిపిస్తాడు. ఆ తర్వాత పీత జోల్పై అస్సలు దాడి చేయదు. జోల్ కింద పడగానే ఏమీ అతని దగ్గరకు వస్తుంది. అప్పుడే ఆ పీత కూడా జోల్ దగ్గరకు వస్తుంది. కానీ అది అతని దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. బహుశా జోల్కు తన స్వేచ్ఛ ఇచ్చినందుకు అది కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత అది కెప్టెన్ ఓడ వైపు వెళ్తుంది. కెప్టెన్ ఈ సమయంలో ఓడలోకి చేరుకుంటాడు. అతను తన రిమోట్తో పీతకు షాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏమీ జరగదు. ఇప్పుడు తన పని అయిపోయిందని అతనికి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆ పీత ఒకరి తర్వాత ఒకరుగా ఆ ముగ్గురిని సజీవంగానే మింగేస్తుంది. వాళ్ళ ఓడను కూడా ధ్వంసం చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత జోల్ ఇప్పుడు తన కాలనీకి తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ జోల్ ఏ ధైర్యంతో ఏమీ ఆమె కాలనీ మొత్తం ప్రాణాలను కాపాడాడో చూసిన తర్వాత ఏమీ మళ్ళీ జోల్ను ఇష్టపడటం మొదలు పెడుతుంది. ఆమె జోల్ను ఆగిపోమని అడుగుతుంది. కానీ జోల్ నా స్నేహితులకు నా అవసరం ఉంది, అందుకే నేను వెళ్ళాలి అని చెప్తాడు. జోల్ ఏమీకి ఈ జీవులతో పోరాడటానికి తాను రాసిన పుస్తకాన్ని ఇస్తాడు. దాంట్లో అతను వాటన్నిటి బలహీనతల గురించి రాసుంటాడు. జోల్ ఏమీకి కృతజ్ఞతలు చెప్తాడు. ఆమె వల్లనే జోల్ ఇంత దూరం వచ్చాడని, ఈ ప్రయాణం అతని జీవితాన్ని మార్చేసిందని చెప్తాడు. వెళ్తూ వెళ్తూ జోల్ ధైర్యం చేసి ఏమీను ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏమీ, నువ్వు నా కోసం 140 కిలోమీటర్లు ప్రయాణించావు, ఈసారి నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను అని చెప్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీ అభిప్రాయం ప్రకారం ఏమీకి ఇంకో అవకాశం ఇవ్వచ్చా లేదా కామెంట్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.